అందరికీ స్వాగతం పలుకుతూ మరి ఇంత పెద్ద కుటుంబంలో మన తెలుగుదేశం కుటుంబంలో ఎంతో ఆదరణ జరుగుతున్న మన నంద్యాల వరదాలకి నా నమస్కారాలు తెలియజేస్తూ మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. తర్వాత విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాస్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిన కోరుతున్నాను. సభకు చేసినటువంటి యావత్ టీడీపీ కార్యకర్తలకు స్టేజ్ని అలంకరించినటువంటి యావత్ పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. నేను మీ వడ్ల శ్రీనివాస్ ఆచార్య విశ్వబ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర సభ్యుడిగా గతంలో మన అచ్చెన్నాయుడు గారి ద్వారా ఎంపిక అవ్వడం జరిగింది. ఆ తర్వాత పెద్దలు నంద్యాల వరదరారెడ్డి పెద్ద ఆయన కొరకు కష్టపడి పనిచేయడం జరిగింది, ప్రభుత్వంలోకి రావడం జరిగింది. మరి ఈ యొక్క సేవలు ఏవైతే మేము కష్టపడి చేసుకున్నామో దీనికి సంబంధించినటువంటి గుర్తింపును మాకు మరి నేడు కూటమి ప్రభుత్వ పెద్దలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులైనటువంటి లోకేష్ అన్న గారు, మన ప్రియతమ నాయకుడు మృదుటూరుని సురక్షితంగా కాపాడేటువంటి మహనీయుడు మన పెద్ద ఆయన వరదరారెడ్డి పెద్ద ఆయన గారు, కొండారెడ్డి అన్నయ్య గారు, మన పచ్చల పుల్లయ్య సార్ ఆశీర్వాదంతో, కనకాచార్యుల వారి ఆశీర్వాదంతో నాకు ఈ పని రావడం జరిగింది. మొట్టమొదట మీరందరికీ కూడా నమస్కరించి 44 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టీడీపీ పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ఒక ఉన్నతమైనటువంటి పార్టీ అని మీ అందరికీ కూడా నేను గర్వకారణంగా చెప్పవచ్చు. కారణం ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరికీ కూడా సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించేటువంటి నాయకులు మాత్రమే ఉంటారు. ఉదాహరణకి మన పెద్ద ఆయన. అదే మాదిరిగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీలో కార్యకర్తలుగా పనిచేయడం నిజంగా మన అదృష్టం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ పార్టీని నమ్మి ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఉపనాయకులు కూడా అందరూ కూడా గర్వంగా తలెత్తుకొని తిరగలిగినటువంటి పార్టీ. కారణం ఏమిటంటే ప్రజల కోసం ఏర్పడిన పార్టీ, ప్రజలకు తప్పనిసరిగా న్యాయం చేసేటువంటి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున పార్టీ పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన యొక్క ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి బూత్ కమిటీ కానీ, మరి ఇతరత్ర మండల కమిటీలకు సంబంధించినటువంటి వ్యక్తులను, ఒక కార్యకర్తలను ఎంపిక చేయడం, నాయకులుగా ఎంపిక చేయడం, మరి వారి యొక్క ప్రమాణ స్వీకారం ఈరోజు జరగాలని తెలియజేయడం. ఈ రోజున ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అశేష జనవాయువుతో హాజరైనటువంటి కార్యకర్తలు మరియు ఈ ప్రమాణ స్వీకారం చేసేటువంటి యావత్ మిత్రులందరికీ కూడా మరొకసారి శుభాభివందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహనీయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై టీడీపీ. ప్లీజ్ ఒక్కసారి మిత్రులారా జై టీడీపీ, జై టీడీపీ, జై టీడీపీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే. కొత్తపల్లి సర్పంచ్ కొండటి శివచంద్ర గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. ఈరోజు పార్టీ ఆదేశాలతో పదవులు అనుభవిస్తున్న వారందరూ ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దానికి మన పెద్దలు నంద్యాల వరదరారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి వేదిక మీద ఆశీర్వదించినటువంటి వారి అందరికీ పేరు పేరున, అలాగే పార్టీ పదవులు వచ్చినటువంటి వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పార్టీ పదవిలో ప్రమాణ స్వీకారం చేయబడుతున్న వారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పార్టీ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇప్పుడు ఏదైతే పదవులు అనుభవిస్తూ వచ్చాయో వారందరూ కష్టపడి, మనందరం కష్టపడి స్థానిక సంస్థల్లో మంచి విజయం సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు పెద్దల ఆశీస్సులతో పార్టీ పదవులు వచ్చినటువంటి వారందరికీ కూడా కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
తర్వాత వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లపతుల నారాజు గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. సభను జనసేన నాయకులు జిల్లాడి గారిని వేదిక మీదకు రావాల్సిన కోరుతున్నాను. అలంకరించిన మన శాసనసభ్యులు వరదారెడ్డి గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి గారికి, సీఎం సురేష్ నాయుడు గారికి, అలాగే మాజీ పట్టణాధీశులు యువసుధాకర్ రెడ్డి గారికి, బచ్చలపల్లి గారికి, రాష్ట్ర నాతోటి డైరెక్టర్లకు, పెద్దలకు, కౌన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ నా ఎదుర్కొన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కష్టపడించారు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. నేను రాజకీయాలకు రావడము ఒక 7 సంవత్సరాల కింద రాజకీయాలకు రావడం వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఆ రోజు పార్టీ జెండా పట్టుకొని నడవడము, పార్టీని ఆశయాలను గుర్తించి మొదట్లోనే రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగు యువతలో నాకు అవకాశం ఇవ్వడము, పార్టీ కోసం జెండా మోసే కాలంలో కేసును భరిస్తూ పార్టీ జెండా మోసి ఈరోజు పార్టీ గెలుపునకు కృషి చేసిన వల్ల మళ్ళా వరదారెడ్డి గారు నన్ను గుర్తించి యూనిట్ ఇన్ఛార్జిగా, తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జిగా చేసి ఈరోజు మరో బాధ్యత నా భుజాలపైన పెడుతూ పట్టణ జనరల్ సెక్రటరీగా మరో అవకాశం ఇచ్చినటువంటి నంద్యాల వరదారెడ్డి గారికి, అలాగే కొండారెడ్డి గారికి, మా గురువు సుధాకర్ రెడ్డి గారికి, సీఎం సురేష్ నాయుడు గారికి, ఇక్కడ నన్ను సపోర్ట్ చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి క్లస్టర్ అయితేమి, యూనిట్ అయితేమి, బూత్ ఇన్ఛార్జీలు అయితేమి, ఈరోజు పార్టీ పటిష్టపరచాలనే ఉద్దేశంతో బూత్కు అంటే 1000 ఓట్లు ఉండే బూత్కు బూత్ ఇన్ఛార్జీలుగా, యూనిట్ ఇన్ఛార్జ్ ఎత్తిన దగ్గర 4 బూత్లు 5 బూత్లు కలిపి 5000 ఓట్లకు యూనిట్ ఇన్ఛార్జ్గా, క్లస్టర్ ఇన్ఛార్జ్ అడిగిన దాదాపుగా 20,000 నుంచి 30,000 ఓట్లు ఉండే వాళ్ళకు క్లస్టర్ ఇన్ఛార్జ్గా అంటే ఒక భాగం విడి చేస్తూ మనం ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాలి, మన పార్టీ ఓటర్ను తీసుకురావాలి, ఆ ఓటర్ను ఫాలో చేసేదానికి ఆ బూతును దాన్ని ఏ రోజు ఆ రోజు మన ఓట్లు ఎన్ని ఉన్నాయి, మన ఓట్లు ఎలా సంపాదించుకోవాలి, ఎన్ని ఓట్లు ఉన్నాయి, తీసివేతలు ఏమున్నాయి, పూడికలు ఏమున్నాయనే ఉద్దేశంతో యూనిట్ను, క్లస్టర్ను, బూత్ ఇన్ఛార్జ్ను, తర్వాత మళ్ళీ కేఎస్ఎస్ ఈ విధంగా చంద్రబాబు నాయుడుకు రౌండ్ వర్క్ నుంచి బలోపేతంగా మన కమిటీలు వేయడం జరిగింది. ఈ కమిటీల ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు మనం పార్టీ ఎలక్షన్లు వచ్చినా కానీ ఈ కమిటీలు అందరూ సైనికులాగా యుద్ధం చేస్తే ఎలా మనం విజయం సాధిస్తామో అలా సైన్యంగా పనిచేయాలనే ఉద్దేశంతో బాధ్యత తీస్తూ ఈరోజు అందరినీ ఈరోజు ప్రమాణ స్వీకారం తెలిసి రాష్ట్రం మొత్తంలో 11, 12, 13 తేదీలలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. అలాగే ఈరోజు మనం పొద్దుటూరు కమిటీ అయితే ఏమి, మండల కమిటీలు అయితే కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. మనమందరం పార్టీ కోసం కష్టపడాలి. త్వరలో స్థానిక ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మనందరం ఖచ్చితంగా మరొకసారి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలంటే ఈరోజు అందరూ ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళందరూ పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరూ వాళ్ళ శక్తి మేరకు కష్టం చేసి ఖచ్చితంగా మళ్ళీ పార్టీని మళ్ళీ గెలిపించుకొని మనం పెద్దానికి మళ్ళీ గిఫ్ట్గా ఈరోజు మన మున్సిపాలిటీ కానీ, మండలాలు అయితే ఏమి కానీ, ఎంపీపీ అయితే ఎంపీటీసీ అయితే సర్పంచ్లు అయితే ఏమి, వార్డు మెంబర్లు అయితే అన్ని గెలిపించుకొని పెద్దానికి మరో మంచి పేరు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం. రాజపాలెం జెడ్పీటీసీ తోట మహేశ్వరుడు గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. వేదిక పెద్దలు, మన గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదారెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమం ఉద్దేశము తెలుగుదేశం పార్టీలో ఉండబడిన గ్రామ స్థాయి నుంచి మండల, పట్టణ స్థాయి వరకు జరిగే ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుడు, బూత్ పార్టీ అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్ సభ్యులు, యూనిట్ సభ్యులు వీళ్ళందరి ప్రమాణ స్వీకారోత్సవం పార్టీ ఘనంగా జరపమని ఆదేశాలు జారీ చేసింది. ఈ బాధ్యతను తీసుకున్న ప్రతి ఒక్కరూ కరెక్ట్గా నిర్వహించి పార్టీకి చెడ్డ పేరు లేకుండా ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ ఆసం రఘురామరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శాసనసభ్యులు నంద్యాల వరదారెడ్డి గారు, నంద్యాల కొండారెడ్డి గారు, సీఎం సురేష్ నాయుడు గారు, బచ్చల పుల్లయ్య గారు, ఈవి సుధాకర్ రెడ్డి గారు, స్టేజ్ అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నమస్కారం. గతంలో కమిటీలు ఈ పార్టీ అధ్యక్షులు కానీ, టౌన్ ప్రెసిడెంట్లు కానీ
మండల పార్టీ అధ్యక్షులు కానీ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించేవి మన ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఇప్పుడు పార్టీ ఆదేశాల ప్రకారము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెద్ద ఎత్తున ఒక పండుగల ఈ కార్యక్రమాన్ని చేయాల ప్రమాణ స్వీకారం అనే ఆదేశాల మేరకు మనకు వరదారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ 1982లో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో కూడు గుడ్డ కూడు అంటే 2 రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ఎన్టీఆర్ ఇల్లు అనే నినాదంతో వచ్చి 9 నెలల్లో అధికారాన్ని చేపట్టి ఈ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి తర్వాత 95లో మన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అధికారాన్ని చేపట్టి 2 టర్ములుగా ఆయన తెలుగుదేశం పార్టీని ఎంతో అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళారు. తర్వాత కూడా 2024లో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ముఖ్యమంత్రిగా 3వసారి అధికారాన్ని చేపట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకోవడం జరిగింది. తర్వాత 2024లో సూపర్ 6 పథకం అనే పథకాలను ద్వారా ప్రవేశపెట్టి ఈ చంద్రబాబు అధికారం చేపట్టగానే 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలు చేయడం. గతంలో ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు 2,000 నుంచి 3,000 దాదాపు 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కోసమై వెంటనే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేయడం, అన్నా క్యాంటీన్లకు శుచితో శుభ్రతతో 5 రూపాయలకే భోజనం పెట్టింది వెంటనే ప్రవేశపెట్టడము. తర్వాత ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం అయితేనేమి, అలాగే అన్నదాత సుఖీభావం కింద రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేయడం అయితేనేమి, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మహిళలకు ఇవ్వడం అయితేనేమి, ఇలా ప్రవేశపెట్టి 1-2 బ్యాలెన్స్ ఉంటాయి. అవి కూడా లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా అప్పుల్లో ఉన్నప్పుడు కూడా దాన్ని చేయాలని కృతజ్ఞతతో సంవత్సరంలోనే అన్ని పథకాలు కూడా పెట్టడం జరిగింది. ఈ అంటే అమరావతిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది తెచ్చకుండా వైజాగ్ని విజయవాడని పెండింగ్ పెడతా 5 ఏళ్ళు పరిపాలిస్తే మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్ర ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో తప్పకుండా దాన్ని ఈ మన అమరావతిని డెవలప్ చేయాలని కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా దాదాపు 70% త్వరలో పూర్తి చేశారు. ఇప్పుడు కూడా పూర్తి చేయాలని కూడా తనకుతో 2 నెలల్లో పూర్తి చేయాలని కృతజ్ఞతతో పార్టీ స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని 50 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆశ ఉండాలని మన సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు ఒక దిక్కు అభివృద్ధి కానీ ఒక దిక్కు సంక్షేమంగా చేసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అలాగే ఈ కమిటీలు ప్రమాణ స్వీకారానికి ఈ టౌన్ కమిటీ అయితేనేమి, మండల కమిటీ అని క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితే ఈరోజు కార్యక్రమం చేయడం, విద్యుత్వం చేయడం, పండుగలు చేయడం అందరికీ శుభసూచకం. ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షులు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటారు. జై తెలుగుదేశం. అబ్జర్వరు తర్వాత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ సురేష్ గారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పొదుపు శాస్త్రజ్ఞులు వరదరాజన్న గారికి, వేదికపై ఉన్నటువంటి మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఆదేశానుసారము ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు జరిగింది. ఎందుకంటే మండల స్థాయి కానీ, మున్సిపాలిటీ స్థాయి కానీ, గ్రామ కమిటీలు కానీ, బూత్ కమిటీలు కానీ, కోఆర్డినేటర్స్ కానీ అన్ని కమిటీలను మెంబర్లను, ప్రెసిడెంట్లను అందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేయించి పెద్దయ్య గారు
వాళ్ళతో ఇంకా పార్టీ బలోపేతానికి కృషి చేయించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దానికి అనుబంధంగా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి కూడా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఒక ప్రాంతీయ పార్టీ సుదీర్ఘంగా ఇంతకాలం ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోబలమే, బీసీల మనోబలమే. కాబట్టి తప్పకుండా మనమందరము పార్టీ కోసం కష్టపడి ఈ జిల్లాలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేసే విధంగా మనందరం కష్టపడాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత పట్టణ మాజీ అధ్యక్షులు శ్రీ కామిశెట్టి బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి మన పెద్ద ఆయన కొండారెడ్డి గారు, సీఎం రమేష్ నాయుడు గారు మరియు నాయకులు, ఈ సభకు ఇచ్చేసినటువంటి నా సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు టౌన్ కమిటీ, మండల కమిటీలు, యూనిట్లు, క్లస్టర్లు, బూత్ కమిటీలన్నీ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వీళ్లకు ప్రప్రథమంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక్క కార్యక్రమం మిగిలి ఉంది. వీళ్లకు చరిత్ర తిరిగి రాయాల. తెలుగుదేశం పార్టీ జెండాని భూస్థాపితమని చేసిన వాళ్ళు ఈరోజు భూస్థాపితమైనారు. చరిత్ర తిరిగి రాయాలి. ఏమిటంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా పోయినసారి స్థానిక సంస్థల్లో 40 వార్డులు గెలుచుకుంటే ఇప్పుడున్నటువంటి ఈ కమిటీ వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి 41 వార్డులకు 41 వార్డు గెలిపించి మన తెలుగుదేశం పార్టీ యొక్క సత్తాను, మన పెద్ద యొక్క గౌరవాన్ని కూడా ఈ నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఈ అందరూ కూడా కృషి చేస్తారని, అలాగే నాయకులందరూ కూడా రాబోయే ఎన్నికలకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ నంద్యాల కొండారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వేదిక క్రింద కూర్చున్నా కూడా మీరందరూ కూడా నాయకులే. మీ అందరికీ నాయకత్వం ఇచ్చినారు, పార్టీ బాధ్యతలు ఇచ్చినారు తెలుగుదేశం పార్టీ. అయితే వేదిక మీద అందరికీ కుర్చీలు పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి మీ అందరూ నాయకులే, ప్రతినిధులుగా లేకపోతే పార్టీ నాయకులుగా వ్యవహరించవలసిన వాళ్ళే. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి. గత 81 నుంచి గత 45 సంవత్సరాలుగా 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలంతో దేశంలోనే ఒక పటిష్టమైన పార్టీగా మనన పొందుతూ వస్తోంది. ఇంత సుశిక్షితమైన కార్యకర్తల బలంతో, అంటే ఆర్గనైజ్ పార్టీ కార్యకర్తల బలం చాలా పార్టీలకు ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్, అంటే బూత్ లెవెల్ దగ్గర నుంచి బూత్, క్లస్టర్, వార్డు, గ్రామం, మండలం, పట్టణం, ఆ విధంగా ప్రతి స్టెప్ చెప్పి అందరికీ ప్రతి బూత్ లెవెల్ నుంచి ఇంత పటిష్టమైన నిర్మాణం అనేది మిగతా ఏ పార్టీల్లో కూడా లేదు. కార్యకర్తల్లో ఈ విధంగా ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ అనేది ఒక తెలుగుదేశం పార్టీలో ఎంటైర్ భారతదేశం మొత్తం అత్యధిక కార్యకర్తల బలం ఉండేది పార్టీ ఇది. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టాలనుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ తనను రక్షించుకుంటా ఈ కార్యకర్తల బలంతో ముందుకు పోతా ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు చూసినారు, ఒక విధ్వంసం నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి చేసింది ఏంటంటే ప్రజావేదికను కూల్చడం. ఈ రోజుకి, అంటే ఆ రోజు కూల్చివేసినా సరే ఈ రోజుకి కూడా ప్రభుత్వానికి ఒక అఫీషియల్స్తో మీటింగ్ పెట్టాలన్నా, లేకపోతే కార్యకర్తలు మీ అందరితో ఇట్లా మాట్లాడుకోవాలన్నా ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం
ఇదేంటే ప్రైవేట్ కార్యక్రమం, పార్టీ కార్యక్రమం అనుకోండి. ఒక అఫీషియల్స్తో ఏదైనా ఒక కార్యక్రమం మాట్లాడుకున్న ఒక వేదిక అంటే ఒక వేదిక కూడా లేదు. అది ఒక ప్రజావేదిక, ప్రజాధనంతో కట్టిన వేదిక. అది దాన్ని అత్యవసరంగా కూల్చేసినాడు. కూల్చేసిన సాధించింది ఏమి? ఇంకొకటి ఏంటంటే హోటల్లోనే ఇంకొక చోట ఎంత మీటింగ్ పెట్టుకోవాలి తప్పించి అక్కడితో స్టార్ట్ చేసినాడు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినది ఏది కనబడకూడదు, ఏ అభివృద్ధి కనబడదు. ఎందుకంటే రాజధానిని ఎత్తేసినాడు. రాజధాని ఇక్కడ వద్దు అనుకున్నాడు కాబట్టి దీని నుంచి ఏం ఉండకూడదు, కనబడకూడదు. ఏం కనబడినా చంద్రబాబు నాయుడు పేరు అనేది కనబడకూడదు అనేది. ఈ చంద్రబాబు నాయుడు పేరును తీసేసే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కాదు. ఎందుకంటే చరిత్ర ఇది. 25 సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ ఎవరు లేరు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేంత వరకు తర్వాత తరాలు ఎప్పటికీ ఉంటుంది. అది దీన్ని జగన్మోహన్ రెడ్డి మార్చలేడు అనే విషయం అతనికి జరగలేకపోయింది. కాబట్టి విధ్వంసంతో ఇది ఒక్కటే కాదు, ఇది ఆ ప్రజావేదిక నేను చేసిన కార్యక్రమం కరెక్ట్ అనిపించుకునే దానికోసం ఆ సంవత్సరం బాగా సమృద్ధిగా వర్షాలు పట్టి డ్యాములు నిండితే శ్రీశైలం నాగార్జున సాగర్ నీళ్లు మొత్తం వదిలేశారు. వదిలేసి ప్రజావేదిక దాని మీదకి నీళ్ళు రావాలా, నీళ్ళు వస్తే నేను చేసింది రైతులు పెంచుకోవాలా అని. కానీ మొత్తం డ్యాములు మొత్తం గేట్లు ఎత్తినా కూడా ప్రజావేదిక మునగలే. ఒకవేళ నిజంగా 6 సంవత్సరం ఆ వర్షాల తర్వాత, ఎందుకంటే వర్షం అనేది ప్రకృతి ఇచ్చే ప్రసాదం, ఆ వర్షం నీళ్ళ ఆధారంతోనే మనకు నీళ్ళు వచ్చి యావత్ జీవం, అంటే మనుషులు ఒక్కరే కాకుండా యావత్ ప్రపంచంలో ప్రతి జీవజంతువులు అన్నీ కూడా వర్షాధారం వల్ల భోజనం చేస్తాం, తింటాయి, తినడానికి తిండి గింజలు దొరుకుతున్నాయి. అట్లాంటి నీటిని వృధాగా సముద్రంలో వదిలేసినాడు. ఒకవేళ తర్వాత మళ్ళా వర్షాలు కాబట్టి మళ్ళా డ్యాములు నిండినాయి ఆ సంవత్సరము. లేకపోయింటే రైతుల పరిస్థితి ఏమి, ఆహార ధాన్యాల పరిస్థితి ఏమి, అది పాపంతో సమానం. అయినా కూడా దాని మీద పట్టింపు లేదు. ఓన్లీ తన కక్షను నెరవేర్చుకోవడమే అతని ఇంట్రెస్ట్. దాంతోపాటు పరిశ్రమలు, ఇది తిరుపతిలో బ్యాటరీ అమరరాజా బ్యాటరీస్ దాన్ని పంపించేసినాడు. లూలు దాన్ని పంపించేసినాడు. ఏది అభివృద్ధి అనేది, ఏది చంద్రబాబు చేసినది ఏది కనబడకూడదని. చంద్రబాబు అంటే రాష్ట్రాన్ని మొట్టమొదటి విడిపోయిన రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి, అతనే చేసి మొట్టమొదటి ముఖ్యమంత్రి చేసిన అతనికి ఆటోమేటిక్గా కనపడతాయి. కనపడకుండా ఎట్లా పోతాయి? ఇంకా ఎన్ని కనపడకూడదు, తనకు వ్యతిరేకంగా ఉండేటోళ్ళు ఎవరు ఇక్కడ రాజ్యం చేయకూడదు, ఎక్కడ ఎవరు ఇక్కడ బ్రతకూడదు. రాష్ట్రాన్ని దివాళా తీయించే దిశగా అతని పరిపాలన చేసినాడు. సరే, భగవంతుని దయ వల్ల మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదృష్టం వల్ల తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు గూగుల్ లాంటి సంస్థ విశాఖపట్నానికి వచ్చింది ఆంధ్రప్రదేశ్కు. రిలయన్స్ సంస్థ కూడా ఈరోజు మూర్వకంలో ఏదో స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపు 87 ప్రాంతాల్లో చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలకు ఒకటి శంకుస్థాపనలు చేసినారు. వాటిలో రకరకాల పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఆ పరిశ్రమలు కూడా కొన్ని ప్రారంభానికి, కొన్ని అయితే టైం లైన్స్ పెట్టి, అంటే 45 రోజుల్లో 6 నెలల్లో కంప్లీట్ చేసే సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా అశోక్ లైలాండ్, ఇట్లా రకరకాల పారిశ్రామిక ఇండస్ట్రీస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన ప్రాంతంలో కూడా జిందాల్ వాళ్ళు స్టీల్ ప్లాంట్లు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇవన్నీ తిరిగి సాధ్యమై మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలా. దానికి రావాలంటే మీ ఇలాంటి సుశిక్షితమైన కార్యకర్తల అండదండలు తప్పనిసరిగా ఉండాలి. ఈరోజు ఎవరైతే బూత్ కమిటీ నుంచి యూనిట్, క్లస్టరు, మండలము, గ్రామము, వార్డు స్థాయిలో ఎవరైతే నియమింపబడ్డారో వాళ్ళందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మనమందరము కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం కోసం కృషి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. తర్వాత పెద్దలు మాజీ ఎమ్మెల్సీ శ్రీ పచ్చల పుల్లయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నారో నాయకులు, వాళ్ళ చేత ప్రమాణం చేయించేటువంటి కార్యక్రమం ఇది. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభాధ్యక్షులు, పెద్దలు, మనందరి నాయకులు నంద్యాల వరదరాజరెడ్డి గారు,
అదేవిధంగా పార్టీ అబ్జర్వర్ ప్రసాదరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మరీ ముఖ్యంగా ఎవరైతే ఈరోజు ప్రణామం చేయబోతా ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకసారి గతంలో మనం గమనించినట్లయితే ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి ఒక నినాదంతో, అదేవిధంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల కాళ్ళ కింద తాకట్టు పెడతా ఉన్నారు, ఆ పరిస్థితి పోవాలి అనేటువంటి అభిప్రాయంతో ఒక ఉప్పినలాగా ముందుకొచ్చి రాజకీయ ప్రవేశం చేసి కేవలము 9 నెలల కాలంలోనే ఎక్కడ కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు. అటువంటి 9 నెలల కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే ఆయన ముఖ్యమంత్రిగా రావడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా ఎన్నో ఇబ్బందులు, సంబంధులు, ఒడిదుడుకులు జరిగినాయి, కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, అనేక రకాలుగా ఇబ్బందులు పడతా వచ్చింది. మరి ఒకసారి మనం గమనించినట్లయితే ఆ పాత్రతో పక్కన పెడితే 2014వ సంవత్సరంలో కంబైన్గా ఉన్నటువంటి తెలంగాణ, అదే ఆంధ్ర రాష్ట్రం కూడా రెండుగా విడిపోయి అటు తెలంగాణ అక్కడ ఆంధ్ర స్వీకరణ జరిగింది. అప్పుడు కూడా కేవలం వచ్చేసి ఇచ్చినా కానీ, మనకు రాష్ట్రం ఇచ్చినా కానీ అప్పుడు లోటు కూడా దాదాపు 14,000 కోట్ల రూపాయలు లోటు కూడా ఉంది. అయినా కూడా పరిస్థితులు అనుకూలంగా మలుచుకుందాం, మనం సరైనటువంటి నాయకత్వం కాపాడి అనేటువంటి అభిప్రాయంతో ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. తరువాతి కాలంలో వచ్చేసి మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడము, ఆ పీరియడ్లో వైసీపీ పీరియడ్లో ఏ విధంగా నష్టాలు వచ్చినాయో, ఏ విధంగా ఇబ్బందులకు గురయ్యారో, వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతినడం జరిగింది. మనమంతా గమనించినాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎక్కడైతే ప్రచారానికి వచ్చి నేను అధికారంలోకి వచ్చినట్లయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే ఇవన్నీ చేస్తామని చెప్పడము, ప్రజలంతా నమ్మడము, ఆయన ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం వచ్చేసి కూటమి ప్రభుత్వం మనకు అందుబాటులో ఉంది. కూటమి ప్రభుత్వంలో కేవలం ఒకే కార్యక్రమాలు కాకుండా తప్పనిసరిగా అన్ని విధాలు కూడా ముందుకు పోవాలి. సంక్షేమ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోవాలనే అభిప్రాయంతో కూడా ఈ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం పనిచేస్తామనేటువంటి సమాచారం మనకందరికీ తెలుసు. మరి అనేక సంవత్సరాలు కూడా మరి దాదాపుగా 1.5 సంవత్సరాల కాలం మన ప్రభుత్వం వచ్చి, అయితే ఇప్పటికే బూత్ లెవెల్ కానీ, క్లస్టర్ లెవెల్ కానీ, యూనిట్ లెవెల్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడో కంప్లీట్ కావాల్సింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా లేటు కావడం జరిగింది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మనమంతా కూడా ఎవరైతే ఇక్కడ క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ, బూతులు కానీ ఉన్నారో వాళ్ళకందరూ కూడా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నేను తెలియజేసేది ఏమిటంటే మరింత బాధ్యత పెరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైతే కేవలం పేపర్ల మీదనే అయ్యా బూత్ లెవెల్లో ఆఫీసర్ ఉన్నాడు, అదే క్లస్టర్ లెవెల్లో కార్యకర్తలు ఉన్నారు, యూనిట్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారు, పేపర్ మీద ఉండేదే కానీ, అయితే ఈ రోజు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి కూడా మీకు ఒక బాధ్యత ఏర్పడతారు. పలానా క్లస్టర్కి నేను ఇన్ఛార్జి, పలానా యూనిట్కి నేను ఇన్ఛార్జి, పలానా బూత్కి నేను ఇన్ఛార్జి అని చెప్పేసి ఎక్కడికక్కడ అందరూ మనం పని చేయగలిగే అవసరం అయితే ఉంది, చేయాల్సిన అవసరం అయితే ఉంది. దగ్గరలో కూడా దాదాపు మీకు అందరికీ తెలుసు లోకల్ పార్టీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు కానీ, కొంత అఫీషియల్స్ కానీ కొంత వర్క్ అయితే జరుగుతుందనే విషయం మనకందరూ తెలుసు. కాబట్టి మిత్రులారా, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బూత్లో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ కష్టంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, యూనిట్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి రాబోయేటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ అత్యున్నత స్థాయికి తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ప్రమాణం చేయబోయేటువంటి మిత్రులందరూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత నియోజకవర్గ పార్టీ పరిశీలకులు నంద్యాల చీఫ్ జస్టిస్ శ్రీ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మరియు